కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సారు పాలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు పోయిండు. మొన్ననే ప్రధాని మోడీ సారు ఏపీకి పోయిండు. ఇప్పుడు అమిత్ షా సార్ కూడా ఎందుకు పోయిండు? కేంద్ర ఇంటి మంత్రి సార్ కూడా పని కట్టుకొని మరి పక్క రాష్ట్రం పోయిండంటే పెద్దంటి రామారావు సార్ అల్లుడు ముఖ్యమంత్రి సారు పెద్ద పని మీదనే పిలిచి ఉంటాడు. అంతా పెద్ద పని ఏందో అరుచుకుందాం పరి. ఇగో ఇట్లా గాలి మోటార్ దిగిన కేంద్ర మంత్రి అమిత్ షా సార్కు మొదలే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సారు శాల్వ కప్పి రెండు చేతులు జోడిచ్చి దండాలు పెట్టిండు. అటెల్క సిక్కి ఏపీ మంత్రులు అందరూ కూడా పోయి ఒకలేనక ఒక్కలు పువ్వుల గుత్తులు చేతుల పెట్టుకుంటా ఎదుర్కొన్నారు. ఆడ మర్యాదలు ఒడిచిపోగానే అమిత్ షా సార్ కూడా సంబూరంగా ఏపీలో ఎన్ఐడిఎం క్యాంపు ఆఫీసును కొలాయించుడు. ఇట్లా ఏపీ సీఎం చంద్రాల సారు, డిప్యూటీ సీఎం పవనాల సారు పక్కపక్క పొంటే అయస్కాంతం లెక్క అంటిపెట్టుకొని ఉంటే అమిత్ షా సారు ఆ ఆఫీసు ఓపెనింగ్ చేసిండు. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సారు, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, మీ తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కూటమిగా ఏర్పడి ఒకటే మాట మీద ఉండి కూటమి సర్కారును ఏలుబడిలకు తెచ్చిర్రు. ప్రధాని నరేంద్ర మోడీ సార్ను, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సార్ను గడికోపారి రప్పించుకుంటా మీ పచారతోని ఆంధ్రలో మంచి మంచి పనులు మంచిగానే చేపిస్తున్నారు. ఈ పనులు ఇంత బిరాన్నే చేయిస్తున్నట్టు ఎన్నికల ముంగడ మీరిచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు. యాదికి లేదా సార్ అవిడి ముచ్చటేంది? అవే సారు బాబు గ్యారంటీలు, సూపర్ 6 పథకాలు అవిటిని కూడా అన్నమాట ప్రకారం అమలు చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అట్లనే దేశం వెలిగిపోతుందంటున్న మీ మోడీ సారు ఏలుతున్న ఈ రాజ్యంలో మీ ఏలుబడిలో ఉన్న ఏపీలో ఇప్పటికీ తండాలకు, గూడాలకు తొవ్వలు సాపులేక గర్భంతో ఉన్న మహిళలు పురిటి నొప్పులు అనుభవిస్తుంటే డోలీలో తీసుకుపోయే దరిద్రం ఆంధ్రప్రదేశ్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లనే తాండవిస్తున్నది. మొదలు తండాలకు, గూడాలకు అంబులెన్సులు పోయే తొవ్వ పోయించి అటెనక సిక్కి మీరు కోటాను కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఆఫీసులు కొలాయించుర్రి. అప్పుడు అందరు మీ పాలన బాగుందని మెచ్చుకుంటారు. ముచ్చటగా 3వ పారి ముఖ్యమంత్రి అయిన మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటుర్రు. ఏ ముచ్చటిన్నోళ్ళు.